నేను వచ్చేసాను మళ్ళీ 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 నీకేం కాదు మళ్ళీ నీకేం కాదు. ఇంత పెద్ద సాహసం చేశారు, మీకు మాత్రం ఇలా చెయ్యాలని ఎందుకు అనిపించింది? లా కాలేజీలో జరిగిన గొడవలు, అందులో చనిపోయిన ముగ్గురు గురించి నాకు తెలిసి మాట్లాడని వారు చాలా తక్కువ. FM, టీవీ, న్యూస్ పేపర్ అన్ని మీడియాలోనూ దాని గురించి వచ్చింది. కానీ తప్పు చేసిన వాళ్ళని అది ఏ విధంగానూ బాధించలేదు. అందరూ అనుకుంటారు తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలి అని, కానీ గంట కట్టేదెవరు? ఒక నార్త్ ఇండియన్ అన్నారు, వీటన్నిటినీ ఎదిరించగలిగే ధైర్యం ఉన్న, సమాజం పట్ల బాధ్యత ఉన్న మగాడు మన ఊళ్ళో లేడు అని. ఓ సిటిజన్ గా నాకు కోపం వచ్చింది. ఒక ఆవిడ FMలో వీటన్నిటిని ఎదిరించే మగాడే లేడా అని అడిగారు. నేనా మగాడు ఎందుకు కాకూడదు అనుకున్నాను. అందుకే ఇలా చేయడం వల్ల మీ పర్సనల్ లైఫ్ బాగా ఎఫెక్ట్ అయి ఉంటుంది. దాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? నో పెయిన్ నో గెయిన్. ఇంతకుముందు నేను ఇలాంటి పని చేయలేదు, ఇకపై చేస్తానా అని తెలియదు. బట్ బాగుంది. ఈశ్వర్ని 6 రోజులు బంధించుంచారే, అది తప్పు కాదా? చట్ట ప్రకారం నేను చేసిన తప్పే. అందుకు చట్టం నాకు ఏ శిక్ష విధించినా స్వీకరిస్తాను. ఈ కేసులో తప్పించుకున్న ఈశ్వర్ పోలీస్ ఆఫీసర్ అరవింద్చే కాల్చి చంపబడ్డారు. ఈ కేసుని అద్భుతంగా డీల్ చేసినందువల్ల వారికి ప్రమోషన్ కూడా ఇవ్వబడింది. మాజీ లా మినిస్టర్ ఆదిశేషయ్య మరణానికి సంబంధించి ఎన్నో ప్రశ్నలు తలెత్తిన తరుణంలో పోలీస్ ఆఫీసర్ అరవింద్కి ప్రమోషన్ ఇవ్వడం గురించి ఆదిశేషయ్య అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఇప్పుడు కాసేపు ప్రకటనల తర్వాత మనం చంపిన వాడిని వీడు చంపాడని ప్రమోషన్ తీసుకుని సిగ్గు లేకుండా వచ్చి నిలబడ్డాడంటాను చూస్తున్నావా? ఈ ప్రమోషన్ నేను నా కోసం తీసుకోలేదు. ఈ అరవింద్ IPS డిపార్ట్మెంట్లో జాయిన్ అయినప్పటి నుంచి 2 అబద్ధాలు చెప్పాడు. 1 నీ కోసం ఈశ్వర్ని ఎన్కౌంటర్ చేశానని చెప్పాను. 2ది ప్రజల కోసం లా మినిస్టర్ సూసైడ్ చేసుకున్నాడని చెప్పాను. నేను ఈ పని చేస్తున్నందుకు గవర్నమెంట్ నాకు జీతం ఇస్తుంది. కానీ యాజ్ ఎ సిటిజన్ నువ్వు చేసావు చూడు, దాట్స్ రియల్లీ గ్రేట్.